హాయ్ అండి, అపర్ణాస్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆషాఢం స్పెషల్ గులాబీ పూలు అనమాట. గులాబీ పూలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు ముప్పావు కప్పు షుగరు. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే అరకప్పు వేసుకోండి. ఒక కేజీ ఆయిల్, కేజీ కూడా పట్టదండి. సో ముందుగా మనమైతే పిండి కలుపుకోకుండా ముందే ఆయిల్ అయితే మూకుడులో పోసుకొని గులాబీ గుత్తి అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ పోస్తున్నాను చూడండి. చాలామంది ఎగ్స్ వేస్తారు, మేము వేయము. ఎగ్లెస్ ఫ్లవర్స్ అనమాట ఇవి. చూసేయండి. ఆయిల్ అంతా పోసేసిన తర్వాత గులాబీ గుత్తు ములిగేంత వరకు పోసుకోండి ఆయిల్. చూసారు కదా, ఆయిల్ గులాబీ గుత్తు ములిగేంత వరకు పోసుకోవాలి. పోసుకుని అందులో గులాబీ గుత్తు పెట్టుకుని కొంచెంసేపు అలా ఆయిల్ వీటెక్కిదాకా అది అందులోనే ఉంచాలండి. ఎందుకంటే ఆయిల్ వీటెక్కితేనే గులాబీ గుత్తు అనేది బాగా వస్తుంది. ఆ గుత్తు కూడా వీటెక్కాలి. చూడండి, ఒక బౌల్ తీసుకొని, పెద్ద బౌల్, దాంట్లోకి 2 కప్పులు, 1 కప్పు మైదా, 1 కప్పు వరిపిండి, 2 కప్పులు పోసేసాను. వేసేసి ఒకసారి అయితే చేత్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత షుగరు మీ ఇష్టం. తీపి తక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇవి చాలా ఇష్టం అండి. వేసవి సెలవులు వచ్చినప్పుడు పొయ్యి దగ్గర, కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని నేను మా అమ్మమ్మ ఉండేవాళ్ళం ఇవి. ఇప్పుడైతే ఇంకా నేను మా అత్తయ్య వారి ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు నేనే వండుకోవాలి కదా. సో చూసారు కదా, ఇప్పుడు పంచదార కూడా వేసేసుకుని పంచదార కూడా కలుపుకుందాము. అదిగోండి పంచదార. నేనైతే పావు కప్పు వేసాను. మీరు తీపి తక్కువ తినేవాళ్ళు అయితే అరకప్పు వేసుకోండి. బాగా ఒకసారి అడుక్కి పైకి కలుపుకోవాలి. ఇంకేంటండి విశేషాలు? ఇదివరకు ఆషాఢం వస్తే చాలు, ఎప్పుడు గజ్జికాయలు వస్తాయా, ఎప్పుడు గులాబీ పూలు వస్తాయా అని చెప్పి చూసేవాళ్ళం. ఇప్పుడు ఆషాఢానికి అప్పుడు ఆషాఢానికి ఎంత తేడా ఉంది. ఎన్ని రుచులు పెట్టాడో దేవుడు, చేసుకుని తినమని కదా. అప్పట్లో ఆషాఢానికి ఎవరైనా వస్తే ప్లేట్లు పట్టుకుని నుంచునేవాళ్ళం. ఆ ఈదిలో వస్తున్నారంటే ఈ ఈదిలో ప్లేట్లు రెడీ చేసుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్ని రోజులు మారిపోయినాయి. ఆ రోజులు మళ్ళీ రావనుకో. ఇప్పుడు ఆషాఢం కావిళ్ళు మళ్ళీ ఎవరు పెడుతున్నారండి అసలు. ఇదివరకు అయితే ఆషాఢానికి పెళ్ళి అవ్వగానే, ఆషాఢం వస్తుందంటే పెళ్ళి కూతురు అమ్మగారింటికి వెళ్ళిపోయేది, పెళ్ళి కొడుకు చూడకూడదు అన్నట్టు అనేవారు. ఇప్పుడు ఆషాఢం వస్తుంటే జాబులు చేసేవాళ్ళు అని చెప్పి జాబ్ పీరియడ్ పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటున్నారు. హైదరాబాదులో అయితే మరీ దారుణం. ఇంకా ఆ వంకన వాళ్ళే ఇంటికి రాలేనప్పుడు కావిడ ఎందుకని చెప్పి కావిడ కూడా పంపించట్లేదు. అదండి, తరాలు మారే కొద్దీ మన కల్చర్ మారకూడదు, కానీ మన కల్చర్ కూడా మారిపోతుంది ఏమిటో. సరే, వాటర్ అయితే పోసుకుని పిండి అయితే బాగా కలుపుకుందాము. పిండి టెక్చర్ అయితే ఇలా ఉండాలి, క్రీమీ టెక్చర్ అయితే రావాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు నాకైతే 4 గ్లాసులు వాటర్ పట్టిందండి. కేజీ పిండికి, కేజీ మైదాకి, కేజీ వరిపిండికి, ముప్పావు కప్పు పంచదారకి 4-5 గ్లాసులు ఖచ్చితంగా పడుతుంది. చూడండి, మొత్తం పిండి అంతా సూపర్గా మెల్ట్ అయింది. క్రీమీ టెక్చర్ అయితే నాకు వచ్చేసింది. ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మీకు గులాబీ పువ్వులు వేసి చూపిస్తాను. నూనె కూడా కాగిపోయింది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు గులాబీ గుత్తు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు అది వేయడం చూపించలేదు. అది అలా అలా వేయగానే ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ ఆయిల్లో పెట్టాలి. అది ఆయిల్లో పెట్టిన తర్వాత ఇక చూడండి వేస్తున్నాను. అదిగోండి, మంట కొంచెం పెంచుకుంటాను. అంటే ఇప్పుడు వరకు నూనె కాగుతుంది కదా అని చెప్పేసి సిమ్లో పెట్టేశాను. అదిగోండి, ఒక 5 సెకండ్స్ అలా ఉంచుకుని ఏదన్నా అట్ల కాడతో కానీ చాకుతో కానీ ఇలా పొడుచుకోండి. మౌల్స్ ఉన్నా పర్వాలేదు, పొడుచుకుంటే అది చక్కగా అలా ఫ్లవర్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఆయిల్లో అయితే విడిగుత్తుని పెట్టుకోవాలి. మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత ఆయిల్లో గుత్తు తీసేసుకొని మళ్ళీ పిండిలో ముంచుకోవాలి. ఇంతేనండి, సేమ్ ప్రాసెస్ అయ్యేదాకా కంటిన్యూ అవ్వడమే, ఏం లేదు. చాలా సింపుల్ రెసిపీ ఇది. తినేవాళ్ళు ఈవెన్గా, క్విక్గా, ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. తర్వాత ఈ గుత్తు అయిన తర్వాత మనం వేసిన గుత్తులు మిగతాయి ఉన్నాయి కదండి, అవి చాకుతోనే తిరిగేసుకోవాలి. అంటే మామూలుగా గరిటెతో కుదరదు ఇవి, అందుకని చెప్పేసి నేను చాకుతోనే తిరిగేస్తున్నాను.
చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు అది ఎలా తిరిగేస్తాను అనేది. సో చూస్తున్నారు కదా, అదిగోండి గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి తీసేసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్లో షేడ్లో కూడా కొంచెం మెత్తగానే ఉంటాయి. ఆ వేడంతా చల్లార్చిన తర్వాత మీకు కరకరలాడతాయి. ఫస్ట్లో కంగారు పడతారేమో, ఏంటి ఇలా మెత్తగా వచ్చినాయి ఏంటి అని అనుకుంటారేమో. ఏం కాదండి, అవి తీసేసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తాయి. ఆ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మెత్తగానే ఉంటాయి. ఇదేంటి ఇంత మెత్తగా ఉన్నాయని నేను అనుకోవద్దు, దీని తీరు అంతేనండి. చాలా సింపుల్, ఈవెన్గా, క్విక్గా చేసుకునే రెసిపీ. ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే వీడియో ఫుల్గా చూసి అసలు ఎలా చేస్తున్నామో ప్రాసెస్ అంతా కూడా చూసి మీరు చేసుకోండి. మంచి ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి, అదే నాకు కావాల్సిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. గంట సింబల్ మట్టుకు నొక్కండి, గంట కొట్టండి, ఓకేనా. నెక్స్ట్ విషయానికి వద్దాము. ఇంకేంటండి విశేషాలు? మీ ఇంట్లో ఎవరైనా కొత్త పెళ్ళికూతురు కొత్త పెళ్ళికొడుకు ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఆషాఢం స్పెషల్ గజ్జికాయలు వండి చూపిస్తా. ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆషాఢంలో చేసుకునేవి, చేస్తాను మీకు. చింత చిగురుతో కూడా ఇంకొక 4-5 రకాలు చేయాలి, చేసి చూపిస్తాను మీకు. ఇంకేంటండి, ఎవరైనా అయితే కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఇదిగోండి ఈ ప్రాసెస్ ఈ కలర్లో ఉండగానే తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ కలర్లోకి వచ్చేస్తే అవి తీసేకి కూడా ఇంకా కలర్ వస్తాయండి, కలర్ మారుతాయి. అందుకని చెప్పేసి కలరు ఇదేంటి తక్కువగా ఉంది కదా అయినా తీసేయాలని అనుకోకండి. ఆ కలర్ రాగానే తీసేసుకోవచ్చు, ఎందుకంటే చల్లారాక ఇంకా కలర్ వస్తాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇచ్చేయండి. బాయ్ బాయ్.